అన్యాయం, అక్రమం, దాడులు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిమైన నీ గుణం మారలేదు, నువ్వు మనిషి మారలేదు, నీ క్యారెక్టర్ మారలేదు. కామారెడ్డి ప్రజలు ఇచ్చిన గుణపాఠం ఇంకా నీకు చేరినట్లేదు. ఈరోజు జరుగుతున్న దాడులు ఒక గౌరవనీయ శాసనసభ్యుడి మీద 2 సంవత్సరాలుగా ఏమిచ్చావు కామారెడ్డికి? కొడంగల్కి ఏం తీసుకెళ్ళావు? 10,000 కోట్లు తీసుకెళ్ళావు. మరి ఆ కామారెడ్డిలో ఓడించిన ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? అభివృద్ధిలో చూపియు నీకు ఉత్తర తెలంగాణ మీద ప్రేమ ఉంది, కామారెడ్డి ప్రజల మీద ప్రేమ ఉందని. ఈ రకంగా 7 సార్లు ఓడిపోయినోడు తల మీద రూపాయి పెడితే ₹1 అమ్ముడు ఓని షబీరాలిని ముందు పెట్టుకొని 2 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న అరాచకం, అక్రమ కేసులు, అన్నిట్లా ప్రోటోకాల్కి అగ్నిస్ట్ నువ్వు చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అవి ఎవరు ప్రజలు హర్షించదగ్గవి కావు. మరీ ముఖ్యంగా ఈ అక్రమ దాడి ఎంత ధైర్యం కావాలా? ఒకటి చెప్తున్నా మీకు, ఎవడన్నా వినరా? బరాబర్ ఒక్కొక్కరిని వదిలేదు లేదు కొడుకున్నారా. ఇండ్ల మీద దాడి చేసినంత దమ్మెక్కడిదిరా మీకు? దేంతో దాడి చేస్తారా? ఏం కావాలరా? సమాధానం, ప్రతి దానికి సమాధానం ఇస్తాం. సోదరుడు కొద్ది సౌమ్యుడు అనుకుంటున్నారు, నాది అట్లా కాదు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, కత్తి కత్తి, ఆయుధం కాయుధం, దేనికైతే దానికి. ప్రజాస్వామ్యమా ఫ్యాక్షనిజమా నిర్ణయించుకోనరా మీరు. ఎక్కడికి వస్తారు? మీ ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణ నుండి రమ్మన్నారు, మీకు ఇంకేది తెలియదు. హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డిని రమ్మన్నారు. ముఖ్యంగా చెప్తున్నాం, కామారెడ్డిలో ఇంకొకసారి ఇట్లాంటి దాడి జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్క వీరుడై మీ ప్రతి ఒక్కరిని ఎముకలు ఇరిచేస్తారు. మీరు అనుకుంటున్నారు, ఏదైనా దమ్ము ఉంటే అభివృద్ధిలో చూపించండి, ఏదైనా ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడండి. 7 సార్లు ఓడిపోయినావు షబీరాలి, నీకు ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది? వయసు వచ్చింది తప్ప నీ గుణం మారలేదు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరిస్తారు? నీ ప్లేస్ నుండి 20 కూడా 4 సార్లు బయలుదేరి చచ్చిపోతారు. ఎన్నిసార్లు ఓడిపోతారు? 7 సార్లు ఓడిపోయిన బుద్ధి రాలేదా? నువ్వు జీవితంలో నీకు లేదు, నువ్వు గెలిచే రాత లేదు. కామారెడ్డి ప్రజలు నిన్ను ఎప్పటి కూడా అంగీకరించరు. నువ్వు చేసిన దురాఘాతాలు, మంత్రివర్గంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అభివృద్ధికి దూరం చేసిన ఈ ప్రాంతం కావచ్చు, ఎట్టి పరిస్థితి కూడా కామారెడ్డి ప్రజలు నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎప్పటికీ నాకు చేపించరు అగ్రి గారితో. ఇంకా మరీ ముఖ్యంగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి నీతోనే మాకు పోటీ. ఎందుకంటే ఓడగొట్టినమే నా సోదరుడు నిన్ను. ఇంకా నీకు మా స్థాయి ఈక్వల్, నీకు మాకే పోటీ తెలంగాణలో. నువ్వు అనుకుంటుండొచ్చు, ఏ చోరీ చింది కామ్ బంద్ కరు, లడింగే తో లడింగే, జో కుచ్ సామ్నే సామ్నే లడింగే. ఈ చిల్లర పనులు, ఈ చిక్లీ మాస్టర్లు ఇవన్నీ బంద్ చేయండి రేవంత్ రెడ్డి. నువ్వే దీనికి ప్రధాన కర్త. పోలీసు వ్యవస్థ అంతా నీ కంట్రోల్ ఉంది. హోంమంత్రిగా నిన్ను ఓడగొట్టాడని కడుపులో విషం పెట్టుకున్నావు, కళ్ళల్లో కారం పోసుకుంటున్నావు. ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారికి ఒక గుర్తింపు, భారతదేశంలోనే రికార్డ్. 2 ముఖ్యమంత్రులను తొడగొట్టి ఓడగొట్టిన కామారెడ్డి బిడ్డ. ఈరోజు కామారెడ్డి నేలను చూసి తెలంగాణ రాష్ట్రం మురిసిపోతుంది. వీరుని గన్న నేల, 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన నేల. ఈ నేల మట్టి కూడా ఒక ధైర్యవంతులకు ప్రతీక ఈరోజు. ఎందుకంటే మట్టిని కూడా ముద్దాడుతున్నారు చాలా మంది వచ్చి, ఇంత ధైర్యం ఉంటుంది ఆ కామారెడ్డి మట్టిలో అని. కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నాం, ఇది ఫస్ట్ అనుకుంటావా లాస్ట్ అనుకుంటావా? రేవంత్ రెడ్డి మంచిగా జ్ఞాపకం పెట్టు. నిన్ను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఇద్దరితో పాటు రాబోయే ప్రభుత్వంలో సుమారు 80 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని నిన్ను పదవిచ్యుతుని చేసి, నువ్వు ఏ రకంగా అక్రమ మార్గాలల్లా పదవిని చేపట్టావు, ఈ రోజు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నావు, అన్ని అబద్ధాలాడి, ఇంకా ముఖ్యంగా కామారెడ్డి నేలని సాక్షి నీ నాలుకకు బీసీ డిక్లరేషన్ కావచ్చు, స్కూటీలు కావచ్చు, మొత్తం నీ నాలుకని కడిగేసిందే కామారెడ్డి నేల. రాబోయే రోజులల్లా ఇంకా ఈ అక్రమ కేసులు, పోలీసు అధికారులు కూడా చెప్తున్నాం, ఎన్నొద్దులు ఉంటుంది ప్రభుత్వం. ఇంతకుముందు 10 ఏళ్ళు ఎటుపోయిండు, ఫామ్ హౌస్లో అన్నాడు. వీడు ఎక్కడ ఉంటాడు? వీడు ఇంకొక ఫామ్ హౌస్లో ఉంటాడు. మళ్ళా వచ్చేది మేమే, గెలిచేది మేమే, నిలిచేది మేమే తెలంగాణలో. ఒకవేళ అక్రమ కేసులు సుమారు ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. మర్యాద కొద్దిగా బేషరతుగా విడుదల చేయండి, లేకపోతే అవసరమైతే కార్యకర్తల కోపం తట్టుకోలేడు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, కోట్లాది కార్యకర్తలు కామారెడ్డిని ముట్టడి చేస్తారు, కామారెడ్డిలో కవాతీ చేస్తాం. ఇంకా అక్రమ కేసులు మళ్ళీ ఎవరి మీద పెట్టినా చెప్తున్నాము, దానికి తగిన పరిహారం పోలీసు వ్యవస్థ చెల్లించాల్సి వస్తుంది. మీరు ఎవరైతే ఇక్కడున్న ఇన్ఛార్జు వ్యక్తుల ప్రలోభాలకు లోబడి మీరు అక్రమ కేసులు పెడితే
అవి తర్వాత మీరు ఎదుర్కొంటారు డిపార్ట్మెంట్గా. తర్వాత మా అధికారం రాగానే కంపల్సరిగా చర్యలు తీసుకుంటాం మీ అధికారుల మీద. ఇంకా మరీ ముఖ్యంగా దమ్ముంటే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, కామారెడ్డికి ఏమి ఇచ్చామో చెప్పు, కొడంగల్కి ఏం తీసుకెళ్ళవో చెప్పు రేవంత్ రెడ్డి. కామారెడ్డి ప్రజలను ఎంత మోసం చేస్తావు అభివృద్ధిలో చూపించాడు. శ్వేతపత్రం రిలీజ్ చేయి, కామారెడ్డికి ఎంత ఇచ్చినావు. ఇంకా మరీ ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి చెప్తున్నా, ఏం తప్పు మాట్లాడడం సీతక్క మేము? అవును, సమాజం అన్నావు, అడవులకెళ్ళి నక్సలిజం అన్నావు, గన్నులు వదిలి పెన్నులు పట్టినావు. ఏం చేస్తున్నావు 2 సంవత్సరాల నుంచి? శాసనసభ్యుడికి ప్రమేయం లేకుండా సభలు పెడతావా, శంకుస్థాపనలు చేస్తావా, అభివృద్ధి పనులు చేస్తావా? రేపు మీ బతికేంది? మేము వచ్చిన తర్వాత మీ బతికేంది? మిమ్మల్ని కూడా మాకేది చూపించారో మీకు అదే చూపిస్తాం. అవసరమైతే మీకు సెక్యూరిటీ లేకుండా చెప్తాం. మీరు అనుకుంటారా? ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, షబ్బీరాల్ అదే బేస్ట్. ఇట్లాంటి అపజయాలు ఎదుర్కొన్న నేను చూసిన వరకు భారతదేశంలో ఎవరు లేడు. అయినా ఇంకా చాలదు అని ఏం చేస్తావు షబ్బీరాలి? నువ్వు ఆడపోయి ఏదో హైదరాబాద్లో పైరవులు చేసుకొని ఇన్ఛార్జ్ అనే ఒక పోస్టు తెచ్చుకొని ఈరోజు అమాయక కామారెడ్డి ప్రజలని మోసం చేసి ఎమ్మెల్యే మీద రెచ్చగొట్టడము, ఇళ్ల మీద దాడి చేయటము. అవును, బరాబర్ అంటున్నాను. షబ్బీర్ అలీ గారు రోహింగా ముస్లిమ్స్ ఉన్నారు. రోహింగా ముస్లిమ్స్ ఉంటేనే షబ్బీర్ అలీ ఈ దుశ్చర్యకు తెగబడ్డాడు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఒకవేళ నువ్వు ఆ రోజు రోహింగా ముస్లిమ్స్ వస్తే ఎట్లుంటుంది ఇంటికి? కాబట్టి షబ్బీర్ అలీ మీద ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం, షబ్బీర్ అలీ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇతను ఏమేమి చేసిండు, ఎంతమంది ఇతనికి రోహింగా ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది బంగ్లాదేశ్ ఆక్రమణదారులు ఉన్నారు ఆయన వెనకాల, ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ ఎంక్వైరీ కమిషన్ వేసి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి షబ్బీర్ అలీని కఠినంగా అవసరమైతే రాజమండ్రి జైల్లో కారాగారం పంపించాలి తెలంగాణ కాకుండా. షబ్బీర్ అలీ ఇంకా నీ కామారెడ్డిని ప్రమేయం తగ్గించు. ఒకవేళ నీకు దమ్ముంటే, ఒకవేళ నీకు ధైర్యమే ఉంటే నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నను పొందు. ఇంకా కాబట్టి ఇట్లాంటి చిల్లర చేష్టలు, చిలికి చేష్టలు చేయకు, పిల్ల చేష్టలు ఇంకెక్కక ముందు ఉన్నది తడాక. ఇంకా అన్నాడు సోదరుడు చెప్పిండు కదా, బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్ సే దేగా. ఇంకా ఆడొక్కడు ఈడొక్కడు చిల్లరగాలు చెప్తారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జాగ్రత్త బిడ్డ, ఒళ్ళు హూనం అయిపోతుంది. ఏమనుకుంటున్నారా? ఎన్ని రోజులు ఉంటారా మీ వెనకాల పోలీసులు? ఎన్ని రోజులు ఉంటారా రేవంత్ రెడ్డి మీ దగ్గర? ప్రతి ఒక్కరికి లెక్కలు చెప్తాం రానున్న రోజుల్లో. ప్రజల అభిమానం పొంది ఎమ్మెల్యేలకు ఎన్నికైనాం. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా పోరాడుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఏం చేసిందనరా మీ ప్రభుత్వం? ఏంద్రా అందరికి రుణమాఫీ చేసినరా? రైతు భరోసా చేసినరా? 5 సార్లు చెప్పి 3 సార్లు ముంచిన వాళ్ళు 4,000 పెన్షన్ ఇచ్చారా? 2,500 మహాలక్ష్మి ఇచ్చారా? తులం బంగారం ఇచ్చారా? పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారా? ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారా? బీసీ స్లాబ్లను ఇచ్చారా? ఏ మోకాలు పెట్టుకున్నారా మీరు? ఎందుకు తిరుగుతున్నారా ఇంకా ప్రజలలో మీరు? 2.5 సంవత్సరాలు అయింది. ఎక్కడిచ్చారా నిరుద్యోగ వృత్తి? ఎక్కడిచ్చారు 4,000 రూపాయల పెన్షన్? ఎక్కడిచ్చారు దివ్యాంగులకు 6,000? ఎక్కడిచ్చారో తులం బంగారం? మీ బతుకులు ఏడా? ఇష్టం గ్రామ్ బంగారం ఇవ్వండి. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది. ప్రజలను నట్టేట ముంచి అబద్ధాలు చెప్పి ఈరోజు ఉర్రు తలుగుతున్నారు కదా. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. ఇక ముందు చెప్తున్నాం, కామారెడ్డిలో కూడా మీరు ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే దమ్ముంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు చెప్తున్నా డైరెక్ట్, నీకు ఒకవేళ కామారెడ్డి శాసనసభ్యుడు చిన్న తప్పున్నా ఆయనతో పాటు నేను కూడా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తాను. కామారెడ్డి ఎమ్మెల్యే కాదు, కామారెడ్డి ఎమ్మెల్యే దమ్ముంటే స్పీకర్ ఫార్మాట్ రేపే పంపిస్తాం. రేపు దాని మీద నువ్వు ఎంక్వైరీ చేయు. అన్ని వ్యవస్థలు నీ చేతిలో ఉన్నాయి. మేమేం ఓటుకున్నట్టు కేసులు కాదే, మా ఏం కేసులు కాదే. మీ మీద 169 కేసులు ఉన్నాయి. ఈ తప్పుడు ఆరోపణలు చేసి మా నైతిక స్థైర్యం దెబ్బతీస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితి ఒప్పుకోము. రానున్న రోజులలో ఇక ప్రజాక్షేత్రంలో యుద్ధ క్షేత్రం చేస్తాం. మీరు ఏవైతే అబద్ధాల వాగ్దానాలు చేసినారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాలికి బల్పం కట్టుకొని తిరుగుతాం. అవసరమైతే ఉత్తర తెలంగాణ ఒకరం, దక్షిణ తెలంగాణ ఒకరం పాదయాత్ర చేసి తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలుతాం. మీకు చెప్తున్నా, ఈ రోజు కూడా ఇక ముందు జరిగేది సంగ్రామం, ధర్మానికి అధర్మానికి, రాములకు రాక్షసులకు జరిగే సంగ్రామంలో ఈ రాష్ట్రంలో మళ్ళా ధర్మస్థాపన చేసి తెలంగాణ సెక్రటరేట్ మీద కాషాయ జెండా ఎగిరేస్తాం. అభివృద్ధి పథంలో కామారెడ్డిని కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, 33 జిల్లాలని సమానంగా చూసి, మీ లెక్క కాదు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ కాదు, 33 జిల్లాలు సమానం. మాకు భారతీయ జనతా పార్టీ 30 రాష్ట్రాలను ఎట్లా చూస్తున్నామో 33 జిల్లాలు సమానంగా చూసి రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలబెడతాం కామారెడ్డిని. ఇక్కడ ఉన్న చింటి పొట్టి నాయకులకు కూడా చెప్తున్నా, ఇంకా నోర్లు అదుపులో పెట్టుకోండి, లేకపోతే నేలకలు కత్తిరించేస్తాం. ఏమనుకుంటున్నారా మీరు ఎమ్మెల్యే అంటే? ఓడు తల మీద రూపాయి పెడతా, ₹1 నా కొడుకులు మీరు ప్రెస్ మీట్లు పెడతారా? ఏముందిరా మీరు ప్రెస్ మీట్లు? చిల్లర ఈ సోషల్ మీడియాను చూసుకుంటా. కాబట్టి గౌరవంగా ఉంటారా? గౌరవంగా ఉండండి.
అభివృద్ధిలో మీకు ఏమైనా దమ్ము ఉంటే మీ దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రికి పోయి దక్షిణ తెలంగాణ మంత్రులకు పోయి డబ్బులు తీసుకురండి, కామాభివృద్ధి అభివృద్ధి మేము చెప్పుకుంటాం. మీరు ఎంత తెచ్చారో చెప్పండి శ్వేతపత్రం. కోడంగల్కి ఎన్ని తీసుకపోయి నేను చెప్తాను, ఖమ్మంకి ఎన్ని తీసుకపోయి నేను చెప్తాను, నల్గొండకి నేను చెప్తాను. కాబట్టి ఇది కాదు, ఈ చవకబార్ రాజకీయాలు వదిలిపెట్టండి, ఈ చిల్లర రాజకీయాలు వదిలిపెట్టి ఇంకొకసారి కను చూపు మేరల కిలోమీటర్ లోపల ఎవడన్నా గిట్ట కన్నెత్తి చూసినట్టు కళ్ళు కూడా ఉండే కొడుకున్నారా, కళ్ళు వీకెత్తాం. నాకు అంత భాష అట్లాంటి సున్నితమైన భాష రాదు. కామారెడ్డి ఎమ్మెల్యేకి వచ్చినట్టు దీనికి బరాబర్ మీకు ఏ రకంగా సమాధానం కావాలో ఆ రకంగానే సమాధానం ఇస్తాం మేము. ఇక రాబోయే రోజులల్లో ఎక్కడ కూడా బీజేపీ కార్యకర్తలకు, శ్రేణులకు, బీజేపీ నాయకులకు ఎక్కడ కూడా మీరు అపనిందలు వేసినా, అపవాదులు వేసినా దానికి తగిన సమాధానం చెప్తాం. రాబోయే ప్రభుత్వంలో ఏవైతే జరిగిన ఈ సంఘటనలు ఎవరెవరు ఉన్నారు వెనకాల ప్రతి ఒక్కడి మీద చర్యలు తీసుకొని వీలైతే పక్క రాష్ట్రంలో జైల్లో, రాజమండ్రి జైలుకు పంపిస్తాం. అంటే ముఖ్యమంత్రి అతను ఉన్నాడు కదా, ఏం తప్పలేదు, పరిపాలన గాడి తప్పింది. ఇప్పుడు ఏంది, తినతందుకే తిండి లేని సంపంగం ఇచ్చినట్టు ఆయన ఏమన్నాడు, ఉద్యోగులకు డబ్బులు ఇవ్వమంటే ఏమన్నాడు, మొన్న నన్ను కోసుకొని అన్నాడు. మరి 5,000 కోట్లు ఎక్కడికి తీసుకొస్తాడు? రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి 1000 కోట్లు ఇస్తాడు. 1000 కోట్లు ఎక్కడ ఇస్తావు రేవంత్ రెడ్డి? ఇక్కడ ఉద్యోగులకి 100 కోట్లు. పరిపాలన మంత్రి ఈరోజు బాన్స్వాడ ఘటనలు కావచ్చు, ఈ రోజు పాత బస్తీ ఘటనలు కావచ్చు, ఈ రోజు నిజామాబాద్ ఘటనలు కావచ్చు, చాతగాని దద్దమ్మ ప్రభుత్వం, శాంతి భద్రతను కాపాడిన ప్రభుత్వం, మెజార్టీ ప్రజలను, హిందువులను అవమానించే ప్రభుత్వం, మతం మారిన ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు? రేవంత్ ఉద్దీన్ అంటాడా? ఎటువంటి నైతిక విలువలు ఉన్నాయి పరిపాలకుడికి? గుణం మారలేదా? 420 వాగ్దానం చేసి 420 ముఖ్యమంత్రి. ఏమి నువ్వు సెక్యులర్ పార్టీ కదా కాంగ్రెస్, సెక్యులర్ పార్టీ అన్నప్పుడు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు? మరి రేవంత్ రామన్ అనుకోరాలదా? అంత దమ్ము లేదా రేవంత్ రెడ్డి? అంటే ఏమనుకుంటావు, అల్లుని అబ్దుల్లా చేస్తావు, అది నేను సైరాబాన్ చేస్తావు, ఇక మొత్తం మతం మారి ఇక మొత్తం హిందువులని కుంభముస్తావా? రేవంత్ ఉద్దీన్ ఒక్కడవేనా మారింది? మొత్తం నీ కుటుంబం మొత్తం మతం మారినరా? అల్లుడు అబ్దుల్ ఎప్పుడవుతాడు? అది నా ఫాతిమ ఎప్పుడైతుంది? ఎన్నొద్దులు మోసం చేస్తావు ప్రజల్ని, తెలంగాణ ప్రజలు అమాయకులు గారు నేను నమ్మి ఓట్లేసారు. దానికి మళ్ళా వచ్చే ఎలక్షన్లలో ఇక స్థానిక సంస్థలు అంటున్నారు. ఇది ఎట్లా స్థానిక సంస్థలు వేరు, జనరల్ ఎలక్షన్స్ వేరు. ఇక్కడ ఆడొకటి ఇక్కడ స్థానికంగా ఉంటుంది, అది కొంత బలగంతో, బంధుత్వంతో, స్థానిక సంస్థలతో ముడిపడి ఉంటుంది తప్ప దానికి దీనికి సంబంధం లేదు. త్వరలోనే వీలైతే ఇంకా ముఖ్యమంత్రి కూడా మారుతాడు అంటున్నారు. ముఖ్యమంత్రి మారితే రాష్ట్రానికి అరిష్టం పోతుంది. రానున్న రోజుల్లో వచ్చేది వెలిగేది కాషాయమే. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఏదైతే అప్పులను తగ్గించి అభివృద్ధి వైపు తీసుకెళ్తుంది రాష్ట్రానికి. 3 రోజుల నేపథ్యంలో జరుగుతున్నప్పుడు జిల్లా నాయకులను, రాష్ట్ర నాయకులను ఔదార్యం చేసి దీని ఏ విధంగా ఇస్తారు? ఈ ప్రభుత్వం ఒక పిరికి ప్రభుత్వం. ముఖ్యమంత్రి పిరికివాడు. అంటే నీడని చూసి భయపెట్టాడు ముఖ్యమంత్రి తెలంగాణ. దాన్ని బట్టి అర్థమైంది లేదా? అంటే మీరు దాడులు చేస్తారు అంటే ఈ దాడుల వెనకాల ఎంత పెద్ద కుట్ర ఉన్నది? దీని వెనక ఎవరున్నారు? ఉగ్రవాద చర్యలున్నాయా, తీవ్రవాద చర్యలున్నాయా? ఒక శాసనసభ్యుడి ఇంటి మీదకే దాడి చేస్తే సామాన్య ప్రజలకు రక్షణ ఏది? సామాన్య ప్రజలకు రక్షణ ఏది? ఈరోజు ఆడపిల్లలు హాస్టల్లో ఆడపిల్లలు చేసుకున్నారు, రోడ్ల మీద అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ శాంతి భద్రతలు మొత్తానికి విఫలమైనవి. ఇక్కడ కామారెడ్డి సంఘటన దానికి మచ్చుతునక. కాబట్టి ఇక రానున్న రోజులలో భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతలు కాపాడి రాష్ట్రాన్ని కరెక్ట్ పరిపాలించమని చెప్తున్న ముఖ్యమంత్రికి. ఈ చౌకబారు ప్రకటనలు, ఢిల్లీ పర్యటనలు మానేయు. ఇంకున్నది 2 సంవత్సరాలు. ఉండవా 2 సంవత్సరాలు. కానీ ఉన్న రోజులన్నా ఈ కామారెడ్డి మీద పగబట్టుడు బంద్ చేయి. ప్రజలు ఏం లేదు గుణపాఠం చెప్పారు. ప్రజల మీద ఎందుకు పగబట్టినావు? నువ్వు చాతగాన వాడని నోడగొట్టిండ్రు. కడుపులో విషం పెట్టుకున్నావు. ఇట్లా మనిషి ఎంతున్నవు, విషం అంతున్నది. మనిషి కూడా అంత పెద్ద పొడవు లేవు, విషం కంతానం పెట్టుకున్నావు. కాబట్టి ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి. దీని వెనకాల మొత్తం ఉన్నాడే రేవంత్ రెడ్డి. ఆయన క్షణం నరకం అనుభవిస్తున్నాడు కామారెడ్డి ఓటమిని. ఈరోజు ముఖ్యమంత్రి అయినా మనశ్శాంతిగా లేడు. ఎక్కడ పోయినా కామారెడ్డి ఓడిపోయినాడు ముఖ్యమంత్రి అంటున్నారు. కొడంగల్ ఓడిపోయింది మర్చిపోయినారు. కానీ కామారెడ్డి ప్రజల మీద ప్రత్యేకంగా పగబట్టిండు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించు రేవంత్ రెడ్డి, ప్రజల తీర్పును కూడా గౌరవించు. ఇంకొకసారి కామారెడ్డికి ఏదైనా స్పెషల్ గా అయితే అవసరమైతే నీ కామారెడ్డి మీద ప్రేమ చూపి అంటే కొడంగల్ కామారెడ్డి శ్వేతపత్రం రిలీజ్ చేయి. నువ్వు 2.5 సంవత్సరాల కామారెడ్డికి ఎన్నిచ్చినావు, కొడంగల్కి ఎన్నిచ్చినావు. అప్పుడే కామారెడ్డి ప్రజల మీద నువ్వు పగబట్టనట్టు నిరూపితమవుతుంది. కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుంటారు.